గత 10 సంవత్సరాలుగా వెలుగుమట్లో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇప్పటికి దాదాపుగా అనేక మార్లు దాదాపుగా పోలీసులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కూడా వీళ్ళని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తమకు ఉండడానికి నిల్వ నీడ లేకుండా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి ఒకవైపున తిరుగుబాటు జెండాను ఎగిరేసినప్పటికీ కూడా వాళ్ళు ఈ ప్రాంతంలో ఒక స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో సడన్గా ఒక్కటేసారిగా పోలీసులు భారీగా మోహరించి ఈ ప్రాంత ప్రజల్ని ఖాళీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనా మొత్తానికి ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో గత 10 సంవత్సరాలుగా తాము ఈ గుడిసెను నమ్ముకొని ఇక్కడ ఇల్లు నిర్మించుకొని తమ కుటుంబాలను సాదుకున్న క్రమంలో సడన్గా వచ్చి పోలీసులు వచ్చి తమని ఖాళీ చేయాలని చెప్పడంతో తమ పరిస్థితి ఏందో అర్థం కాక అగమ్యగోచరానికి గురవుతూ బోర్న విలపిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అందుకో దీనికి సంబంధించి వారిని అడిగి తెలుసుకునే చేద్దాం. నమస్తే అండి, నా పేరు పుప్పాల శ్రీనివాసు. పుప్పాల శ్రీనివాసు. నేను గత 25 సంవత్సరాల నుండి ఖమ్మంలో నివాసం ఉంటున్నాను. నేను ఖమ్మం గ్రెయిన్ మార్కెట్లో గుమస్తాగా పనిచేసుకుంటూ ఖమ్మం వచ్చాము. ఆ తర్వాత గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసా, ఖమ్మం గాంధీ చౌక్లో కిరాణా షాపులలో పనిచేసుకుంటూ ఇట్లా మా జీవనం గడుపుకుంటున్నాం. అద్దె ఇళ్ళల్లో 25 సంవత్సరాల నుండి మేము ఉంటుంటే 2009లో పట్టా కాగితం గవర్నమెంట్ ఇష్యూ చేసింది. రఘునాథపాలెం సెప్టెంబర్ 9, 2009లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రఘునాథపాలెంలో 218 సర్వే నెంబర్లో 75 గజాల స్థలం ఇచ్చినట్టుగా పట్టా కాగితాలు కూడా ఇప్పటికి ఉన్నాయి. అయినా కూడా ఆ స్థలాన్ని ఇంతవరకు కూడా ఈ పేదలకి ఇంతవరకు ఇయ్యలే. ఇంతవరకు ఇప్పటికీ ఒరిజినల్ పట్టా కాగితం ఉంది నా దగ్గరే. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కూడా ఈ పేదోన్ని గుర్తించలేదంటే అసలు ఇది పేదోళ్ళ కోసమా ఈ ప్రభుత్వాలు దేనికోసం చేస్తాయి అనేది నాకు అర్థం కాలేదు. మీకు అంటే ఇప్పుడు ఖాళీ చేయాలని సడన్గా చెప్పారా లేకపోతే మాకు ముందు అసలు చెప్పలేదండి. ఇట్లా చెప్తే మేము ఇంత ధైర్యంగా ఎందుకుందామండి. మాకు ఈ నైట్ 3 గంటలకు వస్తున్నాను అంటే నిద్ర లేదు. మాకు నిద్రే లేదండి. అసలు మమ్మల్ని మాత్రం అన్యాయం చేద్దాం. మా ఇల్లు కొలగొడుతానంటే జేసీబీ తోటి ముందు బొక్క తీసి దాంట్లో మమ్మల్ని వ్యక్తి వాడు ఇల్లు కొనుక్కోవాలి. అప్పటిదాకా దయచేసి మా ఇళ్ళ జోలికి రావద్దు. మేము పక్షులు లెక్క మేము తిరిగి వచ్చినామండి. ప్రకాష్ నగర్, పంపింగ్ వెల్ రోడ్డు, గాంధీనగర్, మేము ఉండని ఇల్లు లేదు, మేము ఉండని బజార్ లేదు. అన్ని ఇళ్లలో మేము వండుకుంటూ వచ్చినా మాకు ఇంతవరకు దోషడు వెళ్ళిపోయలేదు. మాకు భూదాన బోర్డు వాళ్ళు దేవుని లాగా మమ్మల్ని వచ్చి ఆదుకున్నారు. మాకు వాళ్ళు దేవుడు వాళ్ళు మాకు. కాబట్టి మమ్మల్ని మాత్రం అన్యాయం చేయకండి. మీరు మమ్మల్ని అన్యాయం చేయొద్దు మాకు అస్సలే. 2012-13 మధ్యలో మేము భూదాన బోర్డుకు ఇక్కడ ఈ భూదాన యజ్ఞ బోర్డుకు మేము అప్లికేషన్ పెట్టుకుంటే 100 గజాల చొప్పున ప్రొసీడింగ్ ఆర్డర్ 2014లో మాకు ఏప్రిల్లో ఇష్యూ అయినాయి. అట్లా 1895 మంది కూడా అదే ప్రకారంగా వచ్చినాయి. మీకు మధ్యలో గుడిసెలు వేసుకున్న తర్వాత కరెంట్ ఇచ్చారా? కరెంట్ ఇచ్చిన తర్వాత ఇంటి నెంబర్లు ఏమైనా వచ్చినాయా లేకపోతే దానికోసం ఏమైనా ప్రయత్నం చేసి? మేము ఇంటి నెంబర్లు కూడా మేము అప్లై చేసినాం. ఇంటి నెంబర్లు కూడా వచ్చినాయి. అయితే వాటిని మిగతా 65 మందికి ఇంటి నెంబర్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఏమైందంటే దీని కలెక్టర్ గారు, అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం కలిపి దీన్ని హోల్లో పెట్టి వీళ్ళకి ఇక్కడ విలువైనటువంటి భూములను ఇక్కడ ఇవ్వకూడదు అని చెప్పేసి అప్పుడు ఆ గవర్నమెంట్లో అట్లా జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే మేము కోర్టును ఆశ్రయించినాం. బాబు అది అక్కడ వాటికి ఉన్నటువంటి అంటే ప్రాధాన్యత ఏంటంటే మనుషులు జీవించడానికి కరెంటు నీళ్ళు ఇవ్వమని చెప్పేసి ఒక హైకోర్టు ఆర్డర్లు 2 సార్లు ఇచ్చారు. ఆ తర్వాత ఈ ఇండ్లను కూల్చొద్దని చెప్పేసి నాట్ టు డెమోలేషన్ అని చెప్పేసి కూడా ఆర్డర్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు సడన్ వచ్చి ఇప్పుడు కూలగొడతాం అనేది ఎక్కడిదండి అసలు? అది ఎట్లా కూలగొడతారు అంటారు? అసలు ఏ విధంగా కూలగొడతారు? ఇప్పుడు కరెంటు పోయి కూడా 6 నెలలు అయింది. కరెంటు పోయి ఖాళీ చేయమంటే మాకు రెంట్ ఇస్తారా? రెంట్ మాకు ఎవరు ఇల్లు ఇస్తారు? ఎవరు ఇప్పటికెప్పుడు ఆడిపోయి ఆడ ఉండాలి. మేము పిల్లలు ఉన్నారు, సామాన్లు ఉన్నాయి, అన్ని ఆడ గర్భిణీ స్త్రీలు అమ్మ 7వ నెల ఆడ తీసపోయి ఆడ ఉండాలి చెప్పండి. ఇంత సడన్గా ఖాళీ చేయమని మాకు ఇప్పుడు చెప్తే మాకు ఎట్లా తెలిసింది చెప్పండి? ముందే చెప్పాలి. అదేంటో నెలకు ముందు కోర్టుకు నోటీసులు ఇవ్వాలా? మీరు ఎందుకుంటున్నారు ఇక్కడ అని చెప్పేసి మాకు చెప్పాలా? లేకుంటే ఇప్పుడు మాకు నెల దాకా అవకాశం ఇచ్చే చూడాలా?
పాత సార్ మాకు ఎక్కడా లేదు సార్. మేము పంపింగ్ రోడ్లో 30 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మా పిల్లలు చిన్న పిల్లలు కాయించి వచ్చి మేము ఉంటున్నాం సార్. మేము వచ్చి ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది సార్. నా పిల్లలు చిన్నపిల్లలు, నా భర్త కూడా లేడు. కష్టపడి నేను కూలీ నాలు చేసుకొని 10 లక్షలు అయినాయి సార్. మా పిల్లగాడు పెళ్ళికి కూడా పెట్టి మేము అన్ని చేసి కట్టుకున్నాం సార్. మాకు పేదల నోర్లు కొట్టమాకు సార్. మాకు అసలు ఇల్లు అంటే లేదు సార్. ఇల్లు ఉంటే మమ్మల్ని బమ్మన్నా మేము బాతాం సార్. మాకు అదృష్టంగా వచ్చి ఇప్పటికిప్పటికే వచ్చి ఖాళీ చేయమంటే అటు చేస్తాం సార్. అన్నిటికీ అన్ని వచ్చి సామాన్లను బయట బారేశారు. మమ్మల్ని బయట బారేశారు సార్. మా సామాన్లను మేము ఎటు పోవాలి సార్. ఇప్పుడు మా రేకులు కాదుగా 4 వేసుకొని మమ్మల్ని పమ్మని అంటానికి మాకు కట్టుకున్న ఇల్లులు మాకు ఏదో న్యాయం చేయండి సార్. కానీ మమ్మల్ని మాత్రం ఖాళీ చేయమని అనొద్దు సార్. మేము అన్ని డబ్బులు పెట్టి కట్టుకున్నాం సార్. న్యాయంగా సార్. అది చూడొచ్చు, మొత్తానికి దాదాపుగా ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా అధికారులు సడన్గా వచ్చి ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారి ఖాళీ చేసే ప్రయత్నాలు జేసీబీలతో దాదాపుగా కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ సడన్గా ఆ ఇంట్లో ఉన్న సామాను మొత్తం కూడా ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇలా నిరుపేదలు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఏదైతే లక్షలాది రూపాయలు వెచ్చించి దాదాపుగా ఈ ప్రాంతంలో ఇప్పటికీ కొంత స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ నుంచి సామాను తీసుకెళ్ళడానికి కానీ లేదా మరొక వైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి నేపథ్యంలోనే దాదాపుగా ఈ ప్రాంత ప్రజలు మొత్తం కూడా మరి ఒక్కసారిగా మరి కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ మరొక వైపున బోర్న విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికార యంత్రాంగం మొత్తం కూడా జేసీబీతో మరి ఇక్కడ ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో వారి ఇళ్ళని సైతం కూల్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఈ ప్రాంత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము ఇక్కడి నుంచి కదిలేదని చెప్పి కొంతమంది భీష్మించుకొని కూర్చున్నప్పటికీ ఎవరైతే పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా పోలీసు అధికారులు మొత్తం కూడా వారిని బలవంతంగానే మరి ఒకవైపున ఇంట్లో సామాన్లను సైతం బయటికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో దాదాపుగా ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో గత 10 సంవత్సరాలుగా తాము కష్టపడి మరి ఎంతో అప్పులు చేసి కూడా ఈ ప్రాంతంలో కొంచెం నివాసాన్ని ఏర్పరచుకొని తమ పిల్లలను చదివించుకునే పరిస్థితుల్లో మరి సడన్గా మాకు గతంలో ఎప్పుడు కూడా కనీసం నోటీస్ ఇవ్వలేదు. మరి నోటీస్ ఇవ్వకపోగా దాదాపుగా మరి సడన్గా అర్ధరాత్రి పూట మరి వచ్చి సడన్ ఖాళీ చేయాలని చెప్పి ఉటావట్టిన పోలీసు యంత్రాంగంతో పాటు అధికారులు మొత్తం కూడా ఇక్కడికి మోహరించి దాదాపు ఈ ప్రాంత ప్రజల్ని భయకంపితులను చేసే విధంగా మరి ఇక్కడ కనబడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఇప్పటికే చూస్తా ఉన్నాం. ఒకవైపున ఆటోలు కావచ్చు లేదా ట్రాక్టర్లు కూడా మరి స్వయంగా అధికారులు పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ మోహరించి వారు ఎవరైతే ఉన్నారో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఈ నిరుపేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరొక వైపున ఎంతో వెచ్చించి ఇప్పటికి దాదాపుగా చూడొచ్చు మనం రేకులు వేసుకున్నటువంటి ఇల్లు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో రేకులు వేసుకున్న ఇళ్ళను కూడా దాదాపుగా కూల్చివేసి ఇక్కడి నుంచి వారిని మరి అకస్మాత్తుగా ఎక్కడ సామాన్లు అక్కడ ఉంచి మరి ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు ఒకవైపున ప్రహర నిర్వహిస్తూ మరి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మొత్తం కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనకు చూస్తూ ఉన్నాం. ఇంకోవైపున దాదాపుగా గత 10 సంవత్సరాలుగా ఈ వెలుగుమట్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దాదాపుగా లక్షలాది రూపాయలు వెచ్చించి దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే భూదాన ల్యాండ్ ఏదైతే ఉందో దీంట్లో దాదాపుగా గుడిసెలు వేసుకొని తమకు ఒక స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికి దాదాపుగా అనేక ప్రజా సంఘాలలో కూడా ఇక్కడికి వచ్చారు. మరి చెప్పండి ఏం జరుగుతుంది ఇక్కడ? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో ఉన్న రంగనాథపాలెం మండలం వెలుగుమట్ల పార్క్ పక్కన ప్రజలు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. హైకోర్టు కూడా గతంలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది, మీరు ఖాళీ చేయొద్దని చెప్పి కూడా హైకోర్టు నుంచి వచ్చినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న 3 మంత్రులు ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, బట్టి గారు కావచ్చు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా మొత్తం కూడా భూమి కబ్జా చేయడం కోసమే ఇక్కడ నుంచి ప్రజల్ని బయటికి వెళ్ళగొట్టే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ప్రజలు ఎలక్షన్లప్పుడు ప్రజలు కావాలి, ఎలక్షన్ అయిపోగానే ప్రజల్ని బయటికి వెళ్ళగొడతారు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ప్రజా సంఘాల నుంచి అదేవిధంగా సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నుంచి మేము అడుగుతూ ఉన్నాం. మేము మా పార్టీ పరంగా దున్నేవానికే భూమి కావాలని, ఉండేవానికి ఇల్లు కావాలని చెప్పి మా నినాదం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం కాపాడతామని చెప్పి ఈరోజు ఈ ఖమ్మం జిల్లాలో వేలాది మంది పోలీసు బలగాలను తీసుకొచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేసి ఎట్లా పడతట్టిన బయటకు లాక్కెళ్ళి ఇల్లులను కూలగొట్టే పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. ఇక్కడ ప్రజలకు ఏమైనా జరిగినా దీనికి 3 మంత్రులు బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఈ 3 మంత్రుల మీద ఉంది. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే
ఖాళీ చేపించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బయటైనా పునరావాసం చూపించి వాళ్ళకి ఎక్కడైతే ఇల్లు కూల్చేశారో మరొక ఇల్లు కట్టించాలని చెప్పి పీడిఎస్ విద్యార్థి సంఘంగా పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యని పరిష్కరించిన ఏడల ప్రజా సంఘాలని అందరినీ ఐక్యం చేసి అవసరమైతే ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలను ఐక్యంగా చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడున్న ముగ్గురు మంత్రులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది మొత్తానికి దాదాపుగా ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఈ నిరుపేదలు మొత్తం కూడా దాదాపుగా లక్షలాది రూపాయలు వెచ్చించి మరి ఇక్కడ వేసుకున్న గుడిసెలు కావచ్చు లేదా కొంత శ్రీనివాసాన్ని ఏర్పరచుకున్న పరిస్థితుల్లో కూడా మరి ఇక్కడ నుంచి ఖాళీ చేసేందుకు అర్ధాంతరంగా ఖాళీ చేసేందుకు మరి పోలీసు యంత్రాంగం మొత్తం కూడా దాదాపు 2000 మంది పోలీసులతో ఇక్కడ మోహరించి దాదాపు పహారా నిర్వహిస్తూ వాళ్ళని ఖాళీ చేసి బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఇదే విధంగా దాదాపు ఇక్కడికి మరి దాదాపు ఇటువంటి ఇక్కడ ప్రస్తుతం ఇంత విభత్సమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాదాపుగా మరి దీని పట్ల ప్రజా సంఘాలు కావచ్చు లేదా ఇంకా మేధావులు కావచ్చు ఇంకా అనేక వర్గాలకు సంబంధించిన ప్రజలు మరి ఈ సమస్య పట్ల ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దాదాపుగా ఈ ప్రాంతంలో దాదాపు చెప్పండి అసలు ఎందుకు ఈ అంటే అకస్మాత్తుగా ప్రజలకు ఎటువంటి సమాచారం లేకుండా మా అర్ధంతరంగా ప్రజల్ని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? పాలకులని సూటిగా ఒకటే విషయం అడగదలుచుకున్నాను. పాలకులారా, ఓట్లు వచ్చినప్పుడు మే వెహికల్స్ బుర్ర నిమిషానికి 4 వెహికల్స్ తిరిగేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ అరణ్య రోదన ఈరోజు పాలకులకు తెలియదా? పాలకులు వినరా? ఈరోజు ఓన్లీ ఓట్లు సీట్ల కోసమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉపయోగపడతారా? ఏదైతే 10 సంవత్సరాల క్రితం ఈ ఖమ్మం కొత్త కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి బుధాను భూముల్లో ఇక్కడ ఉన్న పేద ప్రజలు 400 నుంచి 600 మంది ఇక్కడ కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. చిన్నగా రేకుల ఇల్లు వేసుకొని ఏదో ఒక పని చేసుకుంటూ క్రమంలో ₹1 పోగు చేసుకొని వడ్డీకి తెచ్చుకొని అప్పు సప్పు చేసుకొని ఇవాళ ఇక్కడ కొంత చిన్న ఒక 2-3 గదులు ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితిని చూసాం. ఈరోజు ఇందాక ఎంఆర్ఓ గారు అడిగారు 2024లో కోర్టు తీర్పు వాళ్ళకు వచ్చిందని చెప్పారు. మళ్ళీ 2026 జనవరిలో కోర్టు తీర్పు మాకు వచ్చిందని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పారు. అంటే కోర్టు తప్ప, లేకపోతే ఇక్కడ ప్రజలు తప్ప, లేకపోతే ఇక్కడ ఉండే రాజ్యాంగం తప్ప అని చెప్పేసి మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. ఏదైతే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు వరకు అప్పు చేసి ఇల్లు కట్టుకున్న పరిస్థితి చూసాం కదా. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క గారు ఇవాళ హైదరాబాద్లో ప్రజా దర్బార్ అని చెప్పేసి ఆయనకి గతంలో ఉన్నటువంటి బిల్డింగ్ ఒకటి కేటాయించారు. మళ్ళీ తర్వాత మదిరాలో బిల్డింగ్ ఒకటి కేటాయించారు. మళ్ళీ ఇవాళ ఆయనకి అవన్నీ సరిపోక ఇవాళ ఖమ్మంలో కూడా 4.5 కోట్ల రూపాయలతో ఒక బిల్డింగ్ కావాలని చెప్పేసి దాన్ని కూడా నిన్న పేపర్లో పెద్ద ఎత్తున చూసాం. అటువంటి ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నటువంటి ఒక డిప్యూటీ ఎవరైతే సీఎం ఉన్నారో బట్టికి 3-4 ఇల్లులు కావాల్సినప్పుడు ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో 2 గదుల ఇల్లు కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ పొద్దున్నే ఇక్కడికి అంత ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్నీ కూడా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 60 డివిజన్లు ఏదైతే ఉన్నాయో 60 డివిజన్లు ఉన్నటువంటి సిబ్బందిని మొత్తాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ 60 డివిజన్ల చెత్త సేకరించేటటువంటి ట్రాక్టర్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి అర్ధాంతరంగా పోలీసులే దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా ఖాళీ చేపించి అలా కూల్చున్న పరిస్థితి. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే వీళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి, బయట కూడా స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ ప్రాంతంలో ఈ వెలుగుమట్ల ఏదైతే ఉందో గత 9-10 సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా 430 మంది కుటుంబాలు దాదాపుగా ఈ ప్రాంతంలో శ్రీనివాసాన్ని ఏర్పరచుకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కావచ్చు లేదా అధికారులు మొత్తం కూడా ఈ వెలుగుమట్లకు మోహరించి మరి ఈ ప్రాంత ప్రజల్ని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపున ఈ ప్రాంత ప్రజలు ఎవరైతున్నారో తాము గత 9-10 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అనేక అప్పులు చేసి మరి కష్టపడి మరి ఇక్కడ కొంత శ్రీనివాసాన్ని ఏర్పరచుకున్న పరిస్థితిలో తమను సడన్గా వచ్చి ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పడంతో వారు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూనే మరొక వైపున తాము ఇక్కడి నుంచి కదలడానికి ఎట్లా మాకు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం కూడా ఏం చూపించలేదు అధికారులు. సడన్గా వచ్చి సామాన్లని వారి వాహనాల్లో వేసి బయటికి తరలిస్తున్న పరిస్థితిని కూడా మనం ఈ విజువల్లో చూడొచ్చు. అదేవిధంగా దాదాపుగా ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులు మొత్తం కూడా ఈ వెలుగుమట్ల ప్రాంతానికి చేరుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో దాదాపుగా కొంత లక్షలాది రూపాయలు వెచ్చించి ఇక్కడ దాదాపుగా శ్రీనివాసాన్ని ఏర్పరచుకున్నటువంటి ఈ పరిస్థితిలో వీరిని కరించి మరి సడన్గా అకస్మాత్తుగా వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూడా సడన్గా వారిని ఇళ్లకు వెళ్ళి పోలీసు అధికారులు కావచ్చు లేదా ఈ ప్రాంతంలో అధికారులు మొత్తం కూడా మరి వారిని అక్కడి నుంచి సడన్గా అర్ధాంతరంగా వారు కనీసం సామాన్లు కూడా చదువుకునేటువంటి అవకాశం ఇవ్వకుండా సడన్గా మూటలు కట్టి మరి ఆయా వాహనాల్లో ఎక్కించి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం.
మరొక వైపున దాదాపు ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతం నిరుపేదలకి తమకు ఖచ్చితంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించాలి, లేకపోతే తమకు చావే దీనికి ఒక మార్గంగా కనబడతా ఉంది. అందుకో తమ పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో ఉంది. అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమకు ముందస్తు సమాచారం లేకుండానే సడన్గా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఈ ప్రాంతానికి చేరుకొని తమను అర్ధాంతరంగా ఇక్కడి నుంచి పంపించడం పట్ల వాళ్ళు కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన ప్రజా సంఘాలు కావచ్చు లేదా మేధావులు కూడా ఏ విధంగా మరి స్పందిస్తారు అనేటువంటి విషయాన్ని చూడాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటేశ్వర్లు, వి5 న్యూస్, ఖమ్మం, వెలుగుమట్ల నుంచి.